సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సామర్లకోట ఎంపీడీఓ హిమా మహేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన కేక్ ను ముఖ్య అతిథి హిమా మహేశ్వరి కట్ చేసి మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కూర నారాయణస్వామి, సెక్రటరీ శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తున్నారు. ఇంత అడ్వాన్స్గా మన మహిళలు తీసుకొచ్చిన ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఆ టైంలో ముందు ముఖ్యమంత్రి అయినప్పుడు డాక్టర్ సిస్టమ్ పెట్టి గ్రామం వదిలి వెళ్ళేవారు కాదు మహిళలు ఎవరోనే. అలాంటిది ఇవాళ బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు వేసుకుంటున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఏ కావాల్సి ఏది అయినా సరే మహిళ వెళ్ళి డైరెక్ట్గా షాపింగే కాదు, ఇంకోటే కాదు కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ఏ సిటీలో అయినా, ఏ టౌన్లో అయినా, ఒక ఉద్యోగం అయినా, ఏదైనా కూడా మహిళలు సక్రమంగా అందంగా చేసుకుంటున్నారు. దానికి నాంది పలికిన ఆయన చెప్పుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలా. వరకు రోజుల్లో స్త్రీకి చదువు అనవసరం, ఈయన ఏమీ లేదు, ఈయనకి చదువు అంతకు అనవసరం, పెళ్లి చేస్తాం అనుకునేవారు పూర్వం రోజులు. ఈరోజు మెచ్యూర్గా ఆలోచించి స్త్రీ కూడా సమానంగా చదువుకుంటే ఒక సమాజంలో అభివృద్ధి చెందుద్ది, ఆవిడ ఇండివిజువల్గా ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడద్ది అనే దృష్టితో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే సర్పంచ్ గారు చెప్పినట్టు డ్వాక్రాను పెట్టడం జరిగింది. డ్వాక్రాను తీసుకొచ్చి ఆ డ్వాక్రాలను కూడా మామూలుగా ముందుకు తీసుకెళ్ళి స్త్రీకి ఆర్థిక పరంగా కొంత చేయూతనిస్తే, అంటే మగవాడి మీద ఆధారపడకుండా స్త్రీ దగ్గర కూడా కొంత ధనం ఉంటే, అంటే మగవాడైతే ధనం వేస్ట్ చేస్తారు బయటకు తిరిగి, కానీ స్త్రీ ధనాన్ని పోగు చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తే, కుటుంబం ముందుకెళ్ళడంలో గ్రామం ముందుకెళ్ళడంలో దేశం ముందుకెళ్తుంది అనేసి ఒక పూర్తితోటే ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టడం జరిగింది. అది చాలా వరకు ముందుకు తీసుకెళ్ళడం ఆ ప్రభుత్వం ఉండటం కూడా మంచిగా భావిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక విషయం చెప్తున్నానంటే, అందరికీ చెప్తారు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్ మహిళలు ఉండడం బట్టి వీళ్ళందరూ ఇలా ఉండగలుగుతున్నారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మెచ్యూర్డ్గా ఆలోచించాలంటే మగవారి కన్నా ఆడవాళ్ళే కనీసం ఒక 3-4 ఇయర్స్ ముందుగా ఆలోచించగలుగుతారు. అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా వాళ్ళు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మనం చెప్పే సొల్యూషన్కి వాళ్ళు ఖచ్చితంగా 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్లో ఉంటారు. ఎందుకంటే నేను మా హస్బెండ్ చూసాను. అంటే మనం చెప్పిన సొల్యూషన్కి వాళ్ళకి తర్వాత కానీ అవును ఇది చెప్పింది ఇలాగే కరెక్ట్ అనేసి తర్వాత కానీ అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో మాత్రం ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్ అనే వేలో ఉంటారు. నేను చాలామంది అంటే చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది మనమే వాళ్ళందరి మీద మెచ్యూర్డ్, అంటే అది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. మీరందరూ కూడా గమనించుకునే ఉంటారు.